అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలని అధిగమించడానికి మన నిత్యకృత్యములలో మనకు కావలసిన చిన్న చిన్న కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు సాధించుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సంతానం లేదు సంతానం పొందడానికి, ఉద్యోగం లేదు ఉద్యోగం పొందడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోలేకుండా ఉన్నాం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మానసికంగా స్ట్రాంగ్గా లేం మానసికంగా స్ట్రాంగ్గా అవ్వడానికి, ఇలాంటి వాటివన్నిటికీ కూడా సాధారణమైనటువంటి ఎవరైతే ఉంటారో మధ్యతరగతి వాళ్ళు, పాపం తక్కువగా సంపాదన ఉండేవాళ్ళు, వీళ్ళు పెద్ద పెద్ద యజ్ఞ యాగాది క్రతువులు చేయలేరు, అలా అని పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు తిరగలేరు. అటువంటి వారందరూ కూడా అన్నీ పొందడానికి ఏమైనా మార్గం ఉన్నదా అని అంటే మార్గం ఉన్నది. మన మహర్షులు చిన్నవి చెప్పారు. ఇవి నిత్యం ఆచరిస్తే పెద్ద పెద్ద ఫలితాలను మనం పొందొచ్చు. అయితే వాటిల్లో అతి సునాయాసంగా అందరూ చేసుకోగలిగినది, నిత్యం దాన్ని ఆచరణలో పెడితే సత్ఫలితాన్ని పొందగలిగేది ఏదైనా ఉందా అంటే అద్భుతమైన ప్రార్థన ఒకటి ఉన్నది. అది గణపతి ప్రార్థన. చాలా చిన్నదే, మనందరికీ తెలుసు అది. కానీ దాని మీద అంత దృష్టి ఉండదు. దాన్ని దృష్టి పెట్టి కానీ మనం ఆచరించినట్లయితే, కనీసం రోజుకు 11 మార్లు పారాయణం చేసుకోగలిగినట్లయితే, ఒక 40 రోజులు చేసి చూడండి, ఒక 41 రోజులు, ఒక మండల కాలం దీక్ష అక్కర్లేదు, నిత్యం రోజుకు ఒక 11 మార్లు మీరు ఏదైనా ఒకటి ధర్మబద్ధమైంది నాకు ఇది కావాలి అని అనుకొని రోజుకు 11 మార్లు 41 రోజులు చేసి చూడండి. దాని ఫలితం వస్తుందో రాదో కామెంట్ చేయండి. 41 రోజుల తర్వాత కాలేదు ఇంకొన్ని రోజులు చేసి చూడండి. అది చాలా సింపుల్. ఏమిటది? ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠే శృణుజాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఇది మీరు చదవక్కర్లేదు, విన్నా కూడా చాలట. సర్వకాల సర్వావస్థల యందు అన్ని విఘ్నములు తొలగిపోతాయని చెప్తున్నారు. చూడండి ఎంత అష్యూరెన్స్ ఇచ్చారు, ఎంత గొప్పగా చెప్పారు. చూడండి, అన్ని కాలాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. పోనీ ఈ స్తోత్రం చెప్పడానికి మనకు నోరు తిరగదు అనుకుందాం, నామాలు చెప్పుకోవచ్చు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అంతే, 16 నామాలు. ఈ 16 నామాలు చెప్పుకుంటే చాలు. చెప్పుకొని మీరు ప్రొద్దున లేచారు, స్నానం చేశారు, భగవంతుడి దగ్గర దీపారాధన కామన్గా చేసుకుంటాం, దీపారాధన చేసుకోండి. ఈ 16 నామాలు చెప్పుకోండి. ఏదైనా ఒక నైవేద్యం, మీరు తినేదే, ఇడ్లీ తింటున్నారా, ఇడ్లీ తీసుకొచ్చి అక్కడ పెట్టండి. లేదు మీరు ఇంట్లో ఏదో కలకండ ఏదైనా ఉంది, బాదం ఏదైనా ఉంది, ఏదైనా సరే, కేవలం చివరికి పెసరపప్పు అయినా సరే అక్కడ నైవేద్యం పెట్టండి స్వామికి. పెసరపప్పు అట్టే తినలేరు కాబట్టి ఎటు తిరిగి ఏదైనా వంట చేసుకుంటుంటారు, కందిపప్పు ఏదో నైవేద్యం పెట్టండి, అయితే వంటలో వేసేయండి, అదొక భోజనం చేయండి. అట్లాగా లేదు, ఏ శక్తే లేదు, ఒక గ్లాస్ నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టండి. స్వామికి 16 నామాలు చెప్పుకొని నీళ్లు స్వామికి చూపించండి, ఆ నీళ్ళే తీర్థంగా తీసుకోండి, వెళ్ళిపోండి, బయట మీ కార్యక్రమాలకు వెళ్ళండి. ప్రయత్నం చేసి చూడండి, చాలా సులభం కదా. ఎంత సులభమైంది, కేవలం నామాలు చెప్పుకోవడమే, దానివల్ల మనకు పైసా ఖర్చు లేదు. ప్రయత్నం చేసి చూడండి. స్వామి ఇదిగో నాకు ఇది కావాలి, నేను ఎంత ప్రయత్నం చేసినా అవటంలే, నీ దయతో ఇది చేసి పెట్టయ్యా అని ఆయన ఆర్ద్రతతో ప్రార్థించండి. ఇది చేసి చూడండి, చాలా సులభం. అలా ఎన్నో ఉన్నాయి వాటిలో ఇది ఒకటి. బయటకు వెళ్తున్నాము,
క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. ఒక్క శ్లోకం చెప్పుకొని వెళ్ళిపోతే చాలు. మీరు బైక్ ఎక్కారు, బైక్ మీద చెప్పుకోండి. నడిచి వెళ్తున్నారు, నడిచే ముందు చెప్పుకోండి. ఏమిటి ఆ శ్లోకం? ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. చిన్న శ్లోకం, ప్రయత్నం చేస్తే వచ్చేస్తాయి. పెద్ద నోరు తిరగని అన్ని అక్షరాలేగా, మనం న్యూస్ పేపర్ చదివినట్టు ఇవి కూడా అక్షరాలే, కాకపోతే కొంచెం ఒత్తులు పొల్లులు ఎక్కువ ఉంటే ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది. అట్లాగా మన సనాతన ధర్మంలో అతి సులువుగా అద్భుతాలను పొందగలిగేటువంటివి ఉన్నాయి. చెప్పేవాళ్ళు లేరు అంతే. తెలుసుకుంటే చాలా సులభంగా అన్ని పొందవచ్చు. ప్రయత్నం చేసి ఆ గణపతి యొక్క అనుగ్రహంతో వారి యొక్క సద్ధర్మపరమైనటువంటి కోరికలను పొంది సుఖిస్తారని ఆశిస్తూ ఓం